చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలు తెలుసుకుంటున్నాం కదర్రా. ఈ పద్యాల యొక్క భావం మీకు తెలిస్తే ఇవి సులువుగా మీకు అర్థమవుతాయి, కంఠస్థ కూడా వస్తాయి. అందుకే పద్యం యొక్క భావాన్ని, అర్థాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సరేనా? ఇప్పుడొక మంచి పద్యం చూద్దామా మరి. త్రాడు పామటంచు తాజూచి భయపడు, దెలిసి త్రాడటన్నా దీరు భయము. భయము తీరినప్పుడే బ్రహ్మంబు తానగు, విశ్వదాభిరామ వినురవేమ. ఒక్కోసారి తాడుని చూసి పాము అని భయపడుతుంటారు. అయితే అది తాడు అని తెలిసిన తరువాత ఆ భయం పోతుంది కదా. అలాగే మనిషి అనేక భ్రమలకు, భ్రాంతులకు లోనవుతాడు. ఆ భ్రమ తీరిపోతే అతనికి ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. అందుకనే ఏ విషయమైనా అది నిజమా కాదా అని పరిశీలించి చూడాలి. అప్పుడే దానిలోని వాస్తవం బయటపడుతుంది. వాస్తవం తెలిస్తే భయం పోతుంది. భయం తీరిపోతే మనిషి ప్రపంచాన్ని గెలవగలుగుతాడు. అంటే ఏదైనా సాధించేంత శక్తి ఆయనలో వస్తుందని ఈ పద్యం యొక్క భావం. మనం తాడుని చూచి పామనుకుని భయపడినట్లే మనకు తెలియని ఎన్నో విషయాలను, భ్రమలను, భ్రాంతులను నిజాలనే నమ్మేస్తుంటాం. అది కూడదు. నిజాలను తెలుసుకోవడం, వాస్తవాన్ని గుర్తించడం ఎంతో అవసరం. పరిశీలన ద్వారా, పరిశోధన ద్వారా మనం నిజాలను గ్రహించాలి. మరి ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా. త్రాడు పామటంచు తాజూచి భయపడు, దెలిసి త్రాడటన్నా దీరు భయము. భయము తీరినప్పుడే బ్రహ్మంబు తానగు, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.